హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా త్వరగా చేసుకునే సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ చూద్దాం. వంట వచ్చిన వాళ్ళు చేయొచ్చు, వంట రాని వాళ్ళు చేయొచ్చు, కొత్తగా ఫస్ట్ టైం అయినా చేయొచ్చు. సో ముందుగా మనకు కావాల్సినవి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇవి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటోలు కూడా సన్నగా ముక్కలు ముక్కలుగా తరుక్కొని, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది బాగా కడిగి పక్కన పెట్టుకోండి. వాటర్ ఉంటే దాంట్లో వెళ్ళిపోవడానికి ఫిల్టర్ పెట్టాను. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని వేడయ్యేదాకా చూసి, వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత బాగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకోండి. ఇది లైట్గా బ్రౌన్ లేదా పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. నేను 4-5 పచ్చిమిర్చి వేసాను. మీకు స్పైస్ తగ్గట్టు మీరు వేసుకోండి. సో 2 బాగా ఉడికాక ఆయిల్‌లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1½ స్పూన్ వేసాను, కొద్దిగా స్పైసీగా ఉండడానికి. ఇది ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని బాగా కుక్ అయ్యే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు వేసుకోండి. టమాటాలు కూడా మీ ఇష్టం. కొందరికి అసలు టమాటో వేస్తే ఇష్టం ఉండదు. సో మీరు కావాలంటే స్కిప్ చేయండి. టమాటో వేస్తే కొద్దిగా పుల్లగా ఒక రకమైన టేస్ట్ వస్తుంది. లేదు అంటే మామూలుగా ఫ్రై లాగా అవుతుంది చికెన్ కర్రీ. సో ఇది కూడా మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా టమాటో ఉడుకుతుంది. చూడండి, ఇలా తొందరగా ఉడికిపోతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉడికేదాకా పెట్టుకోండి. ఆ తర్వాత చేసి చూడండి. టమాటోలు సిమ్లోనే పెట్టి చేయండి, ఎందుకంటే మాడిపోవచ్చు. ఆ తర్వాత చికెన్ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ వేసుకోండి. సో చికెన్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోండి. సిమ్ టు మీడియం పెట్టుకోండి, అంటే మీ టైం వరకు. సో అప్పుడప్పుడు తీసి కలుపుతున్నా, ఎందుకంటే కింద మాడకుండా. మీ గిన్నెలు అడుగు మందంగా ఉంటే ఏం మాడదు, లేదంటే అప్పుడప్పుడు కలుపుకోవాలి. సో ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్లోంచి. సో అప్పుడు మనం ఒక 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్ కారం, ఇది యాక్చువల్లీ మామూలు కారం, మళ్ళీ ఇప్పుడు వేస్తుంది రెడ్ కలర్ వచ్చే కారం. దాన్ని కాశ్మీరీ తికాలాల్ సంథింగ్ అంటారు. సో మేము వాడేది అదే 2. ఎందుకంటే కలర్ ఒక దాంతో కలర్ వస్తుంది, ఒక దాంతో కారం వస్తుంది. సో 2 వేసుకున్నా. ఒక్కొక్క స్పూన్ మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు కారం. సో ఇప్పుడు కొంచెం కలుపుకొని ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నా. మీరు కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. ఒకవేళ బాగా గ్రేవీగా అట్లా కావాలంటే 1½ 2 గ్లాసెస్ అట్లా వేసుకోండి. అది దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఇందాక ఎక్కువ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఇది చికెన్ పట్టేస్తుంది అని. సో నేను వంట అయ్యే వరకు 2-3 సార్లు అట్లా వేస్తా. సో మళ్ళీ మూత పెట్టుకొని ఉడికేంత వరకు చూద్దాం. ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఓవరాల్ చికెన్ ఉడకాలంటే ఒక 25-30 మినిట్స్ పడుతుంది. సో ఎంటైర్ వంట అది జరిగేటప్పుడు మనం ఒక 25-30 మినిట్స్ ఉడికిస్తే బాగా మెత్తగా వస్తుంది చికెన్. ఇంకా ఎక్కువసేపు పెడితే చాలా మెత్తగా వస్తుంది.
సో ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి చూస్తా అడగంటకుండా. సో ఇది గరం మసాలా, మళ్ళీ పెప్పర్. మీరు పెప్పర్ కావాలంటే స్కిప్ చేయండి. యాక్చువల్లీ ఇంకా జీరా పౌడర్, ధనియాల పొడి అది కూడా వేయచ్చు. ఇది సింపుల్ రెసిపీ కాబట్టి అది వేయలే. ఒకవేళ మీకు అనుకూలంగా అక్కడ అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. సో ఇలా ఆయిల్ అంతా పైకి తేరే వరకు ఉడికించుకోండి. చికెన్ ఉడికితే ఆయిల్ ఆటోమేటిక్గా వదులుతుంది. సో ఇది కరివేపాకు మరియు కొత్తిమీర లాస్ట్ దించే ముందు వేసుకోవాలి. నేను కొద్దిగా నలిపేస్తా. ముందే వేస్తే క్రిస్పీగా అయిపోతుంది, లాస్ట్లో వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుకి. సో కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక ఒకసారి అట్లా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రెడీ అయిన చికెన్ కర్రీ. సో వెరీ ఈజీ అండ్ సింపుల్. మీరు బ్యాచిలర్స్ కానీ వంట రానులు కానీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా బాగా వచ్చింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.